నమస్తే వెల్కమ్ సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మూవీ చూసుకుంటే శివం బజే అనే మూవీ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. 1 ఆగస్ట్ వచ్చిన ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 4 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. థ్రిల్లర్ అన్నమాట, యాక్షన్ అన్నమాట, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 1 ఆగస్ట్ వచ్చిన వస్తుంది. అంటే ఇవాళ ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట థియేటర్స్లో. నేనైతే వెళ్ళలేను బై, పబ్లిక్ టాక్ అయితే తీసుకోలేను. కుదిరితే రేపు ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ తీసుకొస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన అశ్విని బాబు గారు ఉన్నారు, అండ్ దిగరన సూర్యవంశీ ఉన్నారు, హైపర్ ఆది ఉన్నారు, మురళీ శర్మ, తనికల బర్ని గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి యాక్టర్స్ కూడా ఈ మూవీలో అయితే యాక్టింగ్ అయితే చేసిరన్నమాట. అండ్ ఈ మూవీ తెలుగులోనే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే బడ్డీ మూవీ అనేది ఈ మూవీ ఆల్రెడీ మనకి పాతది ఉంది, ఇది రీమేక్ అనుకోవచ్చు, తెలుగు వెర్షన్ అనుకోవచ్చు. ఈ మూవీ తెలుగులోనే వస్తుంది. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 70 minutes డ్యూరేషన్ ఉంది. యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు ఈ మూవీ అయితే మనకు వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మనకు అందరూ తెలిసింది అల్లు సురేష్ అండ్ గాయత్రి భరద్వాజ్ గారు అయితే ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారని మనకు అందరూ తెలిసిందే. ఈ మూవీ అయితే రేపు రిలీజ్ అవుతుంది అనమాట. అవి ఉట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టు శివం బజ్జీ ఒకటి ఏంటంటే థర్స్డే రోజు రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా అన్ని మూవీస్ కూడా రెగ్యులర్గా 2 ఆగస్ట్ రోజునే రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే ఉషా పరిణయం అనే ఒక మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 24 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, రొమాన్స్ అనమాట, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. తెలుగులోనే అవైలబుల్ ఉందన్నమాట మూవీ. లీడ్ యాక్టర్స్తో చూసుకుంటే మాత్రమే మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారన్నమాట. అవి శ్రీకమలు, తాన్వి, రవిశివ, సూర్య, శ్రీనంత్ కపూర్, అలీ అండ్ శివాజీ రాజా, అమల అండ్ సుధా, మధుమరి, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్లు అయితే చేస్తున్నారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే తిరగబడ్ర సామి అనే ఒక మూవీ అయితే వస్తుంది అన్నమాట. రాజ్ తరుణ్ గాంధీ మీకు అందరూ తెలిసిందే. ఈ మూవీ తెలుగులోనే వస్తుంది. డ్యూరేషన్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 1 hour 55 minutes డ్యూరేషను. డ్రామా, మిస్టరీ, రొమాన్స్, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మీకు అందరూ తెలిసింది ఆబ్వియస్గా ఫస్ట్ రాజ్ తరుణ్, మాళవిక మనోహత్రా, అంకిత ఠాకూర్, మను చోప్రా, మర్కంద్ దేశపాండే, ప్రగతి అండ్ రాజా రవీంద్ర, విజయ్, పృథ్వీ అండ్ తగ్గుమూలి రమేష్, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్లు అయితే తీసుకోవడం మంచి మంచి యాక్టర్స్తో పాటు వస్తుంది అన్నమాట. చూద్దాం మూవీ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, ఎలా ఉంటుందని చూద్దాం మూవీ. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే అలాంటి రామచంద్రుడు అనే మూవీ అయితే రేపు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. కామెడీ, రొమాన్స్తో పాటు అయితే మూవీ వస్తుంది అనమాట. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధా, వెంకటేష్, చైతన్య ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్లు అయితే చేస్తారు అన్నమాట. తర్వాత బాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీస్ చూసుకుంటే మాత్రమే ఉలజ్ అని ఒక మూవీ ఉంది. ఇది హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. 2 hours 40 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, థ్రిల్లర్ అన్నమాట, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మనకు అంతా తెలిసింది జాన్వీ కపూర్ గారు, రోషన్ ఉన్నాడు, గుల్షన్, మినియోచాన్, మియోన్ చాంగ్, రాజేష్ తైంగన్, ఆది అండ్ జితేంద్ర జోష్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్స్లో అయితే పనిచేస్తారు అన్నమాట. మంచిగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ఔరమే కహా దమ్ థా అని ఒక మూవీ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ మూవీ హిందీ మూవీ అనమాట. 2 hours 25 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, రొమాన్స్, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మంచి మంచి పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. ముందు చెప్పుకోవాలంటే అజయ్ దేవగన్ గారు ఉన్నారు, తబు గారు ఉన్నారు, జిమి గారు ఉన్నారు, అండ్ శాంతను, మాజేకర్ అండ్ శాలి షిండే, వీళ్ళు ఈ మూవీలో అయితే మంచిగా కీ రోల్స్ అయితే ఇంపార్టెంట్ రోల్స్ అయితే యాక్టింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, చూడాలి. మూవీస్ చూసినాక సపరేట్ ఇంకో రివ్యూ అయితే చేస్తాను అన్న. ఈ వీక్ రీరిలీజెస్ ఏం లేవా అంటే ఎస్ బై ఈ వీక్ రీరిలీజెస్ వస్తున్నాయి. ఏంటంటే ఎటో వెళ్ళిపోయింది మనసు అని నాని గారిది, సమంత గారిది మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. నేను చెక్ చేసినప్పటికైతేనేమో ఇది ఫ్రైడే రోజు, రేపు
మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ల సంధ్య థియేటర్లో అయితే ఒక షో అయితే పడ్డదన్నమాట. అవి పొద్దున 8 AM అండ్ కొన్ని థియేటర్స్లో ఐనాక్స్లో కూడా అండ్ మూసాపేటలో కూడా అది ఏషియన్ ఉందిగా లక్ష్మీ కళలో కూడా కొన్ని షోస్ ఉన్నాయి. ఒకవేళ నాని గారిది సమంత గారిది ఒక కాంబినేషన్లో కావాలంటే ఇట్లా ఇది ఒక మంచి కాంబినేషన్లో అనిపించింది నాకైతే రిలీజెస్ మూవీ. సో అవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ రిలీజ్ సంబంధించిన అప్డేట్స్ అనమాట. అవి ఎలా అనిపించింది, అప్డేట్ యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేలా కలుసుకుందాం.